గుడ్ ఈవినింగ్ మాస్టర్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. అనుభవ సంస్కృతం చాప్టర్ మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందరూ కూడా ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. మాస్టర్ ఉమాదేవి గారు ప్లీజ్ మేడం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయరా. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అనుభవ సుకృతం అంతరంగ దైవ ప్రార్థన. ఓ పవిత్రమైన ఆత్మస్వరూపమా, గతము నుండి నా మనసును త్రెంచివేయుము. ఆత్మస్వరూపమా, నీవు మహా అద్భుతంగాను మహా ఆశ్చర్యకరంగాను గోచరించుచున్నావు. నీకు గల మహిమాన్విత శక్తితో నన్ను గత నమ్మకాల నుండి విముక్తి చేయుము. నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాలలో ఎగురనిమ్ము. నా మనోశక్తికి గల అపరిమిత శక్తిని సంపూర్ణంగా వినియోగించుకునినట్లు సర్వ స్వతంత్రతను ఇమ్ము. నా దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహమును కాపాడుము. నీకు గల అద్భుతమైన శక్తితో నా శారీరక రుగ్మతలను నయం చేయుము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహంను పునర్నిర్మించుము. జీవిత అనుభవాలను సాదరంగా స్వాగతించుటకు గల బుద్ధి వికాసమును ఇమ్ము. ఓ ఆత్మస్వరూపమా, నీకు మరోసారి ప్రణామములు. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీ ఇట్ మాస్టర్. సో బీ ఇట్ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ గతం నుండి గతం ఏదైతే ఉందో దాని నుంచి నేను మొత్తం తీసివేయండి తండ్రి అని తండ్రికి విన్నవించుకుంటున్నా. నా గతాన్ని కరిగించి వేసేసి ఆ గతంతో కరిగించి ఆ ప్లేస్ లోనే మనం అద్భుతమైన భవిష్యత్తుని నిర్మించుకుంటాం. సరే, ఇక్కడ రామతమాష మనని అడుగుతున్నారు, మీ పట్ల ఇంత గాఢానురక్తి నాకు ఎందుకుంది? ఎవరు మీరో నేను అదే కనుక. ఎందుకయ్యా మీ మీద నాకు ఇంత ప్రేమ అంటే, మీరెవరో నేను అదే, నేనెవరో మీరు అదే. ఏ తేజో మీ యావత్ ఉనికి తేజ వర్ణాలన్నీ అయి నేను ఉన్నాను కనుక. ఏ తేజో వర్ణాల తదేక ధ్యాన సంకల్పాల భ్రమల్ని మీరు సృష్టించుకున్నారో అవే నేను కనుక. కాంతి పుంజమే అయిన నీవు, రంగులే మయమే అయిన నీవు, మరి తదేక ధ్యానంతో నీవే చుట్టూ అన్ని కల్పించుకున్నావు ఆ భ్రమలనన్నింటినీ. అందుకు అయితే అవే నేను, నువ్వే నేను, నేను నువ్వు ఒక్కటే. ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్ అనే డిక్లరేషన్ ఇక్కడ మనకి చక్కగా పనికొస్తుంది. గీతా మేడంనే తలుచుకుంటూ ఉన్నా. ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్ అంటే తను డిక్లరేషన్స్ బాగా స్పందిస్తూ ఉంటారని డింగని వచ్చారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. మమతా మాస్టర్ మీకు కూడా వెల్కమ్. ఇందాకే చూసా మీరు వచ్చినప్పుడే. రైట్. కాబట్టి నేనే మీరు, మీరే నేను, నేనున్నాను. ఏ నియమాలు ఏ విధింపులు లేని మహాప్రేమ కనుక మీ నుంచి ఏ షరతులు నేను మీకు పెట్టబోవడం లేదు, మీ నుంచి నేను తీసుకోపోవడం లేదు. నువ్వు ఈ భూతలం యొక్క వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ సామాన్యమైన వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధిగమిస్తూ ఉన్నా అటువంటి ఏ ఆంక్షలు లేని, ఏ నియమాలు లేని, ఏ విధింపులు లేని మహాప్రేమతో నేనున్నా. ఉన్నది ఉన్నట్లుగా ప్రేమిస్తూ ఉన్నా నేను. అందుకే ఉన్నది ఉన్నట్లుగా మీ భూమికిలో మీరు ఎలాంటి వ్యక్తీకరణ చేస్తున్నా అదే నా ప్రేమ సర్వస్వమైన దివ్య పితగా. మీరు ఏ వ్యక్తీకరణ చేస్తున్నా ఆ వ్యక్తీకరణలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ దివ్య
పిత నుంచే వస్తున్నాయి, ఆ తండ్రి నుంచే వస్తున్నాయి, నీ ఆత్మ తేజం నుంచే వస్తున్నాయి, నీ కాంతి పుంజమే అయిన నీవు అక్కడ నుంచి ఆ ప్రతి వ్యక్తీకరణ వస్తున్నాయని నాకు తెలుసు కనుక, నేను కూడా .0 కనుక మీరు కూడా .0 అని నాకు తెలుసు కనుక, మీ వ్యక్తీకరణ ఎలా ఉన్నా ద ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్, అన్ని వ్యక్తీకరణలు కూడా ఆ జగత్పితవే, ఆ తండ్రివే. అందుకే అన్నారు ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్. ఐ అంటే నేను, ఫాదర్ తండ్రి, నేను ఒక్కటే అని అన్నారు. నౌ ఐ డిజైర్ టు స్పీక్ టు యూ అబౌట్ వాట్ యు పర్సీవ్ టు బి యువర్ రాంగ్ అండ్ ఫెయిలింగ్స్. ఇప్పుడు ఇక దోషాలుగా వైఫల్యాలుగా మీకు అర్థమవుతున్న విషయాలను గురించి మాట్లాడాలనుకుంటున్నా మీతో. మీ దోషాలు ఏంటి? మీరు ఫెయిల్యూర్స్ అన్నిట్లో కూడా విఫలం అవడానికి, ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటి? మీకు ఏం అర్థమవుతుంది? ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చింది, ఏదైనా ఒక దోషం కనిపించింది, అది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నా. మ్యాన్స్ క్రియేషన్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, పర్ఫెక్ట్ అండ్ imperfect has also created the entrapments called guilt and remorse, which have made it ever so difficult to progress in life. But I tell you, entities, whatever you have done through the virtue of your many lives upon this plane has never been and it has never been good. మానవుడు సృష్టించిన తప్పులు, పరిపూర్ణత అపరిపూర్ణత భావనల వల్లే జీవితం ప్రగతిని దుస్సాధ్యం చేసేటువంటి ఆత్మనింద, పరస్థితి, పశ్చాత్తాపాలు అనేటువంటి ఉచ్చులు మీకు సృష్టించబడ్డాయి. అవన్నీ ఉచ్చులే నిజంగా కూడా. మనల్ని మనం నిందించుకోవడం, మరి ఇతరులని ఇది కంప్లీట్, ఇది ఇన్కంప్లీట్ అని 2 రకాలైనటువంటి ద్వంద్వాలు మరి సృష్టించబడ్డాయని. కానీ మాస్టర్స్, ఈ భూతలం మీద అనేక జన్మాంతరాల్లో మీరు ఆచరించిన ఏ కర్మలు చెడ్డవి కావు, మంచివి కూడా కావు. మీరు కర్మ చేసి వదిలేయండి. ఏ పని జరగాలని ఉంటే ఆ పని జరుగుతుంది. అలా అన్నమాట. ప్రస్తుతపు ఈ జన్మలోని మీ వ్యక్తిత్వ నిర్మాణానికి విశేషంగా దోహదం చేసిన మహా విలువైన, మహా అద్భుతమైన జీవితానుభవాలు మాత్రమే ఉంటాయి. మీ యావత్ జీవితానుక్రమంలో ఏ రోజుకు ఆ రోజు మహోన్నతంగా ప్రస్తుతపు మీ ఉనికి ఉంటుంది కనుక అక్కడ అత్యంత మహోన్నత వివేక ప్రజ్ఞలే వర్తమానంలో మీలో ఏర్పడి ఉన్నాయి కనుక. మాస్టర్ సిపారా మళ్ళీ చదువుకున్నాం. పరిపూర్ణత అంటే అనేది, అపరిపూర్ణత అనేది కూడా లేదు. దీన్ని ద్వంద్వాలు అంటారు కదా. దాని వల్ల ఏర్పడేటువంటి జీవితంలో మనం మన ప్రగతికి అడ్డుకుంటాయి ఇవన్నీ కూడా. కంప్లీట్నెస్, ఇన్కంప్లీట్నెస్ అనేది. కానీ వాటిల్లో మనం చిక్కుకుపోయి ఏం చేస్తున్నామంట, మనల్ని మనం నిందించుకుంటూ ఉన్నామంట. అబ్బా నాకు అంత సీన్ ఉందా అనుకుంటూ. ఈ జన్మ అనేక జన్మల్లో మరి మనం ఏం చేస్తున్నాం, పశ్చాత్తాపం పడుతున్నాం. నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఏం చేశాను, నాకు ఇప్పుడు ఈ బాధ ఉంది, ఏ జన్మలో ఏం పుణ్యం చేశాను, నాకు ఈ సుఖం ఉంది అనుకుంటూ తప్పులు పట్టికలు వేసుకుంటూ ఉన్నారు. అదంతా ఏమి లేదు, అది మీకు ఒక ఉచ్చు లాంటిదే అని చెప్తున్నారు. కానీ మాస్టర్స్, ఈ భూతలం మీద మీరు అనేక జన్మలలో మీరు ఆచరించిన ఏ కర్మలైనా సరే అవి ఏవి చెడ్డవి కాదు, అట్టని మంచివి కూడా కాదు ఏ కర్మలు ఆచరించినా అంటున్నారు. ప్రస్తుతం ఈ భూమి మీద మీ వ్యక్తిత్వ నిర్మాణానికి
ప్రస్తుతం ఈ భూమి మీద మీ వ్యక్తిత్వ నిర్మాణానికి విశేషంగా హెల్ప్ చేస్తుంది ఎవరు? జీవిత అనుభవాలు మాత్రమే. మన మన వ్యక్తిత్వ నిర్మాణంలో, మన జీవితంలో ఒక ఇష్యూ వచ్చింది ఏదైనా, మనం ఎలా ఎదుర్కొంటున్నాం, దేని ప్రమాణంగా తీసుకొని చేస్తున్నాం, ఇవన్నీ కూడా మరి మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించేటివే. కాబట్టి యావత్ జీవిత క్రమంలో ఏ రోజు లేనంత మహోన్నతంగా నీవు ప్రస్తుత మీ ఉనికి ఉంటుంది. కాబట్టి నువ్వు నువ్వు అద్భుతం అంతే. అత్యంత మహోన్నత వివేక ప్రజ్ఞలే వర్తమానంలో మీకు విడిగా ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నాను. అర్థమైందా మాస్టర్స్? అర్థమైందా? ఎవరికి ఏం అర్థం కాలేదు? అర్థం కాలేదు అన్నట్టు నాకు అర్థమవుతుంది. పాపం లేదు, పుణ్యం లేదు, తప్పు లేదు, ఒప్పు లేదు, ఏది కూడా నీకు అంటదు, నువ్వు చేసుకుంటూ పోవడమే, నువ్వేదేన్ని చూడొద్దు అంటున్నారు ఈ పారాగ్రాఫ్. ప్రస్తుతం ఈ జన్మలోని వ్యక్తిత్వ నిర్మాణానికి విశేషంగా హెల్ప్ చేస్తుంది ఏంటంటే మహా విలువైన, మహా అద్భుతమైన జీవిత అనుభవాలు. మాస్టర్స్ కాంటంప్లేట్ అవుదాం మాస్టర్స్. తర్వాత మీరు లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోగలిగిన మనకి ఐ లవ్ మై సెల్ఫ్. నేను దివ్య చైతన్యం. ప్లీజ్ కాంటంప్లేట్. ఎస్, ఐ నో. ఐ ఆమ్ గాడ్. ఐ ఆమ్ క్రియేటర్. I love myself unconditionally. I love my body. I am activating my blue body. I am blue body. I surrender unto my soul's journey and destiny. So be. Thank you so much, Master. ఈ సెషన్ ఇంటర్గా కన్క్లూడ్ అవుతుంది. రేపు మళ్ళీ 9 గంటలకు కలుస్తుంది. గాడ్ యు ఆల్. లవ్ యు ఆల్. So be.